హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో రైల్లోనే దేశం చుట్టయ్యొచ్చు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమాచారంగా వినిపిస్తాను, వినండి. 1000తో టిక్కెట్టు దేశాన్ని చూపెట్టు. మహానగరంలో ఓ మూల నుంచి మరో మూలకు క్యాబ్ బుక్ చేసుకుంటేనే 1000 రూపాయల పైన ఖర్చు అవుద్ది. అంతే మొత్తంతో ఒక రైలు టికెట్ కొంటే ఎన్నో రాష్ట్రాల గుండా ప్రయాణించవచ్చు. కొత్త కొత్త అనుభవాలు, సరికొత్త పరిచయాలను సంపాదించుకోవచ్చు. వివిధ రకాల భాషలు మాట్లాడేవారిని, విభిన్న సంస్కృతులను చూడొచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించే రైలు ఒకటైతే చెర్లపల్లి నుంచి అస్సాం రాష్ట్రానికి వెళ్ళేది మరొకటి. ఆ క్రమంలో వివేక్ ఎక్స్ప్రెస్ 22/503, 22/504 ఆ ఎక్స్ప్రెస్ నెంబర్ అది. దూరం 4154 కిలోమీటర్లు. స్లీపర్ టికెట్ ధర థర్డ్ ఏసీ టికెట్ అయితే 1225, 3105. మామూలు స్లీపర్ టికెట్ అయితే 1225, థర్డ్ ఏసీ టికెట్ అయితే 3105 రూపాయలు. ప్రయాణం 75 గంటల 35 నిమిషాలు. దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదేనమాట, వివేక్ ఎక్స్ప్రెస్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గమ్యం అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు. ఏ ప్రాంతాలు గుండా అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, నాగాల్యాండ్, అస్సాం మొత్తం 8 రాష్ట్రాలను చూడవచ్చు. తిరువనంతపురం, కొట్టాయం, ఎర్నాకుళం, కోయంబత్తూర్, రేణిగుంట, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్, న్యూ జల్పాయిగురి, గౌహటి ఈ నగరాలను చూస్తూ దిబ్రూగఢ్ చేరొచ్చు. 57 స్టేషన్లో ఆగుతుంది అది. ఇలా ఇంకొక ఎక్స్ప్రెస్ ఏంటంటే అరోనా ఎక్స్ప్రెస్. దీని నెంబరు 12507, 12508 దాని నెంబరు, ఆ ఎక్స్ప్రెస్ నెంబరు. ఇది ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్తుందంటే 3918 కిలోమీటర్లు. స్లీపర్ టికెట్ ధర 1130. ప్రయాణం 68 గంటల 20 నిమిషాలు. మరి ఎక్కడి నుంచి ప్రారంభమవుద్దంటే ఈ ఎక్స్ప్రెస్ కేరళలోని తిరువనంతపురం నుంచి గమ్యం ఎక్కడి దాకా అస్సాంలోని సిల్చార్ వరకు. ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందంటే తమిళనాడు, ఏపీ, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా ప్రయాణం సాగుతుంది. మార్గ మధ్యలో మహానది, గోదావరి, బ్రహ్మపుత్ర నదులను కూడా చూడవచ్చు. ఇక హిమసాగర్ ఎక్స్ప్రెస్ అని, ఈ ఎక్స్ప్రెస్ నంబరు 16317, 16318. ఈ హిమసాగర్ ఎక్స్ప్రెస్ దూరం వెళ్ళే ప్రయాణ దూరం 3789 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్లో స్లీపర్ టికెట్ ధర 1120, థర్డ్ ఏసీ టికెట్ ధర అయితే 2795 రూపాయలు. ప్రయాణం 68 గంటలు 30 నిమిషాలు పడుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గమ్యం ఎక్కడి దాకా జమ్మూ కాశ్మీర్లోని కాట్రా దాకా. ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందంటే మదురై, విజయవాడ, ఖమ్మం, వరంగల్, నాగపూర్, ఝాన్సీ, ఢిల్లీ, జమ్మూ నగరాలు, కృష్ణా, గోదావరి, యమున వంటి ప్రధాన నదుల మీదుగా సాగుతుంది ఈ ప్రయాణం. ఇక మనం సికింద్రాబాద్ సిల్చార్ ఎక్స్ప్రెస్ అని, దీని నంబర్ అయితే 12513,
12/5/14 ఈ సికింద్రాబాద్ సిల్చార్ ఎక్స్‌ప్రెస్ 2863 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్లీపర్ టికెట్ ధర అయితే రూ. 980. మరి ప్రయాణం అయితే 54 గంటల 50 నిమిషాలు. ఎక్కడి నుంచి ప్రారంభమవుద్దంటే తెలంగాణలోని చెర్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరి గమ్యస్థానం ఏది అస్సాంలోని సిల్చార్ వరకు. ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కటక్, న్యూ జల్పాయిగురి, గౌహతి మధ్యలో 35 స్టేషన్లో ఆగుతుంది. ఏది సికింద్రాబాద్ సిల్చార్ ఎక్స్‌ప్రెస్. ఇక నవయుగ ఎక్స్‌ప్రెస్ అని ఆ ఎక్స్‌ప్రెస్ నంబర్ ఎంత 16/7/87, 16/7/88. ఈ నవయుగ ఎక్స్‌ప్రెస్ వెళ్ళే దూరం ప్రయాణించే దూరం 3628 కిలోమీటర్లు. దీంట్లో స్లీపర్ టికెట్ ధర 1090. అదే థర్డ్ ఏసీలో వెళ్ళేటట్టయితే 2800. ప్రయాణ సమయం 65 గంటల 5 నిమిషాలు. ఎక్కడి నుంచి ప్రారంభమవుద్దంటే తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి ప్రారంభమై గమ్యం ఏంటి జమ్మూ కాశ్మీర్లోని కట్రా వరకు. ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందంటే మదురై, తిరుచిరాపల్లి, తిరుపతి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, ఆగ్రా, ఢిల్లీ. మార్గమధ్యలో గోదావరి, వైన్గంగా, కన్హాన్, పెంచ్, నర్మదా నదుల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 57 స్టేషన్లు ఆగుతుంది. ఇంకొకటి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ అని, దీని నంబరు 12/5/03, 12/5/04. ఇది ప్రయాణించే దూరం 3529 కిలోమీటర్లు. అన్ని ఏసీ బోగీలే ఈ ఎక్స్‌ప్రెస్లో. టికెట్ ధర అయితే 3200. ప్రయాణ సమయం 64 గంటల 30 నిమిషాలు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే కర్ణాటకలోని బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి డెస్టినేషను త్రిపురలోని అగర్తల వరకు. ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందంటే కాట్పడి, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, న్యూ జల్పాయిగురి, గౌహటి. ఇట్లా ఈ విధంగా ఇన్ని ఎక్స్‌ప్రెస్సుల్లో మినిమం ₹1000 టికెట్తో దేశాన్నే చూపెడుతుందండి. ఈ రైల్లోనే దేశం చుట్టేయచ్చు అనేటువంటి ఈ సమాచారాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు, ముఖ్యంగా దేశాన్ని చుట్టేయాలనుకునేటువంటి అభిలాష గల వారికి ఇది ఉపయోగంగా ఉంటుందని ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.